Good morning, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannai University, Rajamahendravaram. Today, I will discuss about our next topic, BSc final year, 5th semester, software engineering. In this, our next topic is estimation technique. Estimation technique. First of all, what is estimation? Estimation is the process of finding an estimate or approximation which is a value that can be used for some purpose even if input data may be incomplete, uncertain or unstable. Okay, simple ga estimation anedi ee size, next effort, time and cost ni base cheskuni untundi. బేస్ చేసుకుని మనం ఎస్టిమేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ we discussed about ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్. సో ఇన్ దిస్ ఎస్టిమేషన్ అనేది అంచనా, అంటే మనం ఏ ఇన్పుట్ ఇస్తున్నామో ఏ అవుట్పుట్ వస్తుంది మనకి అనేది ఒక ఎస్టిమేట్ చేసుకుని ఆ ఎస్టిమేట్ చేసుకుని దాన్ని ఎస్టిమేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే సైజు, ఎఫర్ట్, టైము, కాస్ట్ దీన్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ఎస్టిమేషన్ అనేది ఎవరు చేస్తారంటే మొత్తం ఒక ప్రాజెక్ట్ సుపీరియర్ ఎవరంటే ప్రాజెక్ట్ మేనేజర్ అన్నవాడు మొత్తం ప్రాజెక్ట్కి, ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి సుపీరియర్ అవుతాడు. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ అన్నవాడు ఏం చేస్తారంటే మనకి ఈ ఎస్టిమేషన్స్ ఉన్నాయని చెప్పాం కదా, సైజ్ ఎస్టిమేషన్ 4 types ఆఫ్ ఎస్టిమేషన్స్, సైజ్ ఎస్టిమేషను, ఎఫర్ట్ ఎస్టిమేషను, టైమ్ ఎస్టిమేషను, కాస్ట్ ఎస్టిమేషను, ఇలా 4 ఎస్టిమేషన్స్ ఉన్నాయి. ఈ 4 ఎస్టిమేషన్లో ఫస్ట్ ఎస్టిమేషన్ సైజ్ ఎస్టిమేషన్ ఏంటి, మనకి సైజు ప్రాజెక్ట్ యొక్క లైన్ ఆఫ్ కోడ్ బట్టి సైజు బేస్ అయి ఉంటుంది. ఈ సైజ్ అనేది ఎంత ఉండాలి, ఏ సైజ్ అనేది మనం ఎంత తీసుకుంటే మనం సైజు పెరిగే కొలది ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ పెరుగుతుంది, నెక్స్ట్ దాని యొక్క ఎఫర్ట్ పెరుగుతుంది, టైం కూడా పెరుగుతుంది. ఓకే, దాన్ని బట్టి అంటే సైజ్ అనేది ఎంత రిడ్యూస్ చేసుకుని ఎంతలో చేయాలి అనేది ఒక ఎస్టిమేట్ చేసుకుంటాం. ఎస్టిమేట్ చేస్తారు ప్రాజెక్టు స్టార్టింగ్ అప్పుడే. ఈ అన్ని ఎస్టిమేషన్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడే అంచనా వేయడం అనమాట. అంటే మనకు సైజ్, ఈ ప్రాజెక్ట్కి ఎంత సైజ్ తీసుకోవచ్చు, ఈ సైజుని మించి మనం వెళ్ళకూడదు, ఈ సైజుని మించి వెళ్తే మళ్ళీ కాస్ట్ పెరుగుతుంది, టైం పీరియడ్ పెరుగుతుంది, నెక్స్ట్ దానికి పెట్టే ఎఫర్ట్ కూడా పెరుగుతుంది. సో ఇది సైజ్ ఎస్టిమేషన్. నెక్స్ట్ ఎఫర్ట్ ఎస్టిమేషన్ ఏంటి, మనకి ఇందులో ఎంత మ్యాన్ పవర్ యూజ్ చేయొచ్చు, ఎంతమందిని యూజ్ చేయొచ్చు అనేది, అంటే హౌ మెనీ పీపుల్స్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, మ్యాన్ పవర్ని ఎంత యూజ్ చేయొచ్చు అనేది మనం ఫస్ట్గా ఎస్టిమేషన్ వేసుకుంటాం. నెక్స్ట్ టైం పీరియడ్లో మనకి ఎన్ని టాస్క్స్ ఉన్నాయి, ఆ టాస్క్స్ ఎవ్రీ టాస్క్ యొక్క టైం పీరియడ్ ఎంత, ఈ మొత్తం టాస్క్ అయ్యేటప్పటికి టైం ఎంత అవుతుంది, ఈ ప్రాజెక్ట్ క్లోజ్ అయ్యేటప్పటికి స్టార్టింగ్ టైం నుంచి క్లోజింగ్ టైం వరకు, అంటే ఎండింగ్ టైం వరకు జరిగే మొత్తం టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేషన్స్కి ఇవన్నిటికి కూడా ఫార్ములాస్ ఉంటాయి. ఎఫర్ట్కి, సైజుకి, టైంకి అండ్ కాస్ట్కి కూడా సమ్ ఎస్టిమేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, కాస్ట్ ఏ రిసోర్సెస్కి ఎంతవరకు కాస్ట్ పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ మ్యాన్ పవర్కి ఎంత కాస్ట్ పెట్టవచ్చు, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఎంత కాస్ట్ పెట్టవచ్చు, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజరు ఒక డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసుకుని డాక్యుమెంటేషన్ రెడీ చేసుకుని ఈ డాక్యుమెంటేషన్ని బేస్ చేసుకుని మనం అనుకున్న దానికి, అంటే అనుకున్న ఎస్టిమేషన్ కరెక్ట్గా అవుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటారు. దీన్ని బట్టి ఈ సైజు, ఎఫర్టు, టైము, కాస్ట్ను బేస్ చేసుకుని 2 టెక్నిక్స్ ఉన్నాయి. రికగ్నైజ్డ్ టెక్నిక్స్ అంటే గుర్తింపు పొందిన టెక్నిక్స్ 2 టెక్నిక్స్ ఉన్నాయి. మొత్తం సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే 2 టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే డీకంపోజిషన్ టెక్నిక్, ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్.
ఓకే, డీకంపోజిషన్ టెక్నిక్, ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్. ఈ రెండు కూడా ఎస్ఏ క్వశ్చన్స్. డీకంపోజిషన్ టెక్నిక్ వేరేగా అడుగుతాడు, ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ వేరేగా అడుగుతాడు. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఇవి ఫార్ములా బేస్ చేసుకుని ఉంటాయి కాబట్టి కొంచెం శ్రద్ధగా ఉంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఫార్ములాని బేస్ చేసుకుని ఉంటాయి, కొంచెం మ్యాథమెటికల్గా ఉంటాయి. ఓకే, ఈ డీకంపోజిషన్ టెక్నిక్స్ అనేవి. నెక్స్ట్ ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్స్. ఓకే, ఫస్ట్ డీకంపోజిషన్ టెక్నిక్స్ టేక్ ఏ డివైడ్ అండ్ కాంక్వేర్ అప్రోచ్ అనేది. ఇదేంటంటే పార్ట్స్కి డివైడ్ చేసి దాన్ని డివైడ్ చేసి ఆ పార్టిషన్ బట్టి, ఆ మాడ్యూల్స్ని బట్టి బేస్ చేసుకుని ఉంటుంది. ఇది ఈ ఎస్టిమేషన్ అనేది, ఈ టెక్నిక్ అనేది దేన్ని బేస్ చేసుకుని ఉంటుందంటే సైజు, ఎఫర్ట్ అండ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఇన్ ఏ స్టెప్ వైజ్ మేనర్ బై బ్రేకింగ్ డౌన్ ఏ ప్రాజెక్ట్ ఇంటూ మేజర్ ఫంక్షన్స్ ఆర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్. ఓకే, ఈ సైజు, ఎఫర్ట్, కాస్ట్ బేస్ చేసుకుని ఈ టెక్నిక్ ఉంటుంది. ఈ టెక్నిక్ అనేది ఒకవేళ మనం ఒక స్టెప్ వైజ్ మేనర్లో వెళ్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ అవ్వాలనుకుంటే మేజర్ ఫంక్షన్స్ అన్నిటిని, ఏమేమి మేజర్ ఫంక్షన్స్ ఉన్నాయో ఆ మేజర్ ఫంక్షన్స్ అన్నిటిని, ఆ సాఫ్ట్వేర్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా మనం ముందు ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దేర్ ఆర్ 2 మెయిన్ మోడల్స్ ఆర్ టెక్నిక్స్. దీంట్లో ఈ డీకంపోజిషన్ టెక్నిక్స్లోనే 2 మోడల్స్ ఆర్ టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటి? ఎస్ఎల్ఓసి టెక్నిక్ ఆర్ మోడల్ అండ్ ఎఫ్పి మోడల్. ఎస్ఎల్ఓసి మీన్స్ సోర్స్ లైన్ ఆఫ్ కోడ్ మోడల్ అండ్ ఎఫ్పి ఫంక్షన్ పాయింట్ మోడల్. ఓకే, ఫస్ట్ SLOC model. The SLOC technique is an objective method of estimating the size because there are no multiple ways of calculating the line of code. Okay, మనం ఇది ఆబ్జెక్టివ్ బేస్ చేసుకుని ఉంటాయి. అంటే ఆబ్జెక్ట్స్ అంటే ఏమేంటంటే దీంట్లో ఈ ప్రాజెక్ట్లో ఈ ప్రోగ్రామింగ్లో ఉండే రియల్ టైమ్ ఎంటిటీస్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఎందుకంటే ఇది సైజుని కొలవాలంటే ఓన్లీ మనం రాసిన కోడ్ యొక్క లైన్స్ని క్యాలిక్యులేషన్ తప్పించి వేరే మార్గం లేదు కాబట్టి. సో ద ఎస్ఎల్ఓసి టెక్నిక్ ఈజ్ ది ఆబ్జెక్టివ్ మెథడ్ ఆఫ్ ఎస్టిమేటింగ్ ద సైజ్ని ఎస్టిమేట్ చేస్తుంది. బికాజ్ ఎందుకంటే దేర్ ఆర్ నో మల్టిపుల్ వేస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద లైన్ ఆఫ్ కోడ్. In SLOC technique, we can calculate the size by using lines directly measurable. This technique also called line of code technique. Okay, ఇప్పుడు SLOC టెక్నిక్లో మనం సైజుని ఎలా బేస్ చేసుకుంటామంటే డైరెక్ట్ మనం లైన్స్ని డైరెక్ట్గా మెజర్ చేస్తాము. కాబట్టి ఈ టెక్నిక్ ఏమంటామంటే లైన్ ఆఫ్ కోడ్ టెక్నిక్ అంటాము. ఓకే, this technique also called line of code technique. Okay, this technique includes calculation of line of code, documentation of pages, inputs, outputs and components of a software program. Okay, this ఈ టెక్నిక్ ఏమేమి కలిగి ఉంటుంది? క్యాలిక్యులేషన్ ఆఫ్ లైన్ ఆఫ్ కోడ్ యొక్క క్యాలిక్యులేషన్ని, నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ఆఫ్ పేజెస్, నెంబర్ ఆఫ్ పేజెస్ డాక్యుమెంటేషన్ని, ఇన్పుట్స్ ఏమేమి ఇన్పుట్స్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్స్ని, నెక్స్ట్ అవుట్పుట్స్ మనకి వచ్చే అవుట్పుట్స్ ఏమున్నాయి అవుట్పుట్స్ని, నెక్స్ట్ కాంపోనెంట్స్ దీంట్లో యూజ్ చేసిన ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలో యూజ్ చేసిన కాంపోనెంట్స్ని కలిగి ఉంటుంది. ఓకే, దిస్ టెక్నిక్ ఇంక్లూడ్స్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ లైన్ ఆఫ్ కోడ్, documentation of pages, inputs, outputs and components of a software program. Next, the SLOC model is also used to calculate the effort to be spent on a project. Okay, SLOC టెక్నిక్ ద్వారా మనం ఏంటంటే మళ్ళీ ఎఫర్ట్ను కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలాగా ఎంత టైం స్పెండ్ చేసామో టైం బట్టి మన ఎఫర్ట్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ క్యాలిక్యులేషన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ ఏంటంటే ఇన్ సాఫ్ట్వేర్ ఈక్వేషన్ ఎస్టిమేట్ డేటా ఈజ్ కలెక్టెడ్ ఫర్ 1000 ఆఫ్ సిమిలర్ ప్రాజెక్ట్స్. నెంబర్ ఆఫ్ 1000 ఆఫ్ సిమిలర్ ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుని ఒక ఫార్ములాని సాఫ్ట్వేర్ ఈక్వేషన్ని కనుక్కున్నారు. అవేంటంటే
the software equation EPM equal to L into S k power of 1 by 3 by PP into 3 into 1 by d power of 4. ఓకే, ఇది కనుక్కున్నారు. ఇందులో ఈపీఎం అంటే ఈపీఎం ఈజ్ ఎఫర్ట్ ఆఫ్ పర్సన్ మంత్స్. ఓకే, ఎఫర్ట్ని కనుక్కోవడానికి, కాబట్టి ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి, మెజర్ చేయడానికి యూజ్ చేసే ఎఫర్ట్ ఆఫ్ పర్సన్ మంత్స్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ ఎల్ ఈజ్ నెంబర్ ఆఫ్ కోడ్ లైన్స్. నెక్స్ట్ ఎస్కే మీన్స్ ఎస్కే ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ స్పెషల్ స్కిల్స్. నెక్స్ట్ పీపీ అనేది పెరామీటర్ ఆఫ్ ప్రొడక్టివిటీ యొక్క పెరామీటర్. నెక్స్ట్ డి అనేది ఈజ్ ద ప్రాజెక్ట్ మొత్తం డ్యూరేషన్. దీన్ని బేస్ చేసుకుని ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, దీన్ని ఎస్ఎల్ఓసి టెక్నిక్ ద్వారా ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాము. The use of SLOC technique requires that the technology or language remain unchanged throughout the project. ఓకే, ఈ ఎస్ఎల్ఓసి టెక్నిక్ని ఏమేం కావాలంటే మనకి టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో, ఆర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నామో, అండ్ అన్చేంజ్డ్ త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ చివరి వరకు కూడా మనకి అది చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఎఫ్పి టెక్నిక్. What is FP technique? FP technique is a direct indicator of functionality of a software application from user's perspective. We use the FP technique to estimate the total size of a project. The total size of a project is estimated as a single function point value. Function point. FP means function point. FP is a unit of measurement of express the amount of business functionality. After calculating the total size of a project in a function point, we divide the function points into the different phases of the software development life cycle. ఓకే, ఇక్కడ ఎస్ఎల్ఓసి టెక్నిక్ అనేది ఓన్లీ లైన్ ఆఫ్ కోడ్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. ఎఫ్పి టెక్నిక్ అనేది మనం ప్రోగ్రాంలో యూజ్ చేసిన ఫంక్షన్ పాయింట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఎఫ్పి టెక్నిక్ ఈజ్ ఎ డైరెక్ట్ ఇండికేటర్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్లోనే ఫంక్షనాలిటీ మీద బేస్ చేసుకుని ఫ్రమ్ యూజర్స్ పర్స్పెక్టివ్, యూజర్స్ ఎన్ని యూజ్ చేస్తారో ఆ ఫంక్షన్ పాయింట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వీ యూజ్ ద ఎఫ్పి టెక్నిక్ టు ఎస్టిమేట్ ద టోటల్ సైజ్ ఆఫ్ యూ ప్రాజెక్ట్. ఎఫ్పి టెక్ని బేస్ చేసుకుని మనం టు ఎస్టిమేట్ ద టోటల్ సైజు, ప్రాజెక్ట్ యొక్క సైజుని కనుక్కోవచ్చు. ద టోటల్ సైజ్ ఆఫ్ యూ ప్రాజెక్ట్ ఈజ్ ఎస్టిమేటెడ్ యాజ్ ఏ సింగిల్ ఫంక్షన్ పాయింట్ వాల్యూ. టోటల్ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ అనేది అంటే టోటల్ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దేని మీద బేస్ చేసుకుని ఉంటుంది? సింగిల్ ఫంక్షన్ పాయింట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫంక్షన్ పాయింట్ వాల్యూ అంటే ఏంటి? ఫంక్షన్ పాయింట్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ టు ఎక్స్ప్రెస్ ద అమౌంట్ ఆఫ్ బిజినెస్ ఫంక్షనాలిటీ. ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ ద టోటల్ సైజ్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ in function point, we divide the function points into the different phases of the software development life cycle. మనం డిఫరెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఉన్నాయి కదా. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో నెంబర్ ఆఫ్ ఫేజెస్ జరుగుతాయని అని చెప్పు. కమ్యూనికేషన్ అని, నెక్స్ట్ మనకి ఫీజిబిలిటీ స్టడీ, ఇంప్లిమెంటేషను, సిస్టమ్ అనాలిసిస్, సాఫ్ట్వేర్ అనాలిసిస్, నెక్స్ట్ మెయింటెనెన్స్, నెక్స్ట్ డిప్లాయ్మెంట్, ఇలా నెంబర్ ఆఫ్ ఫేజెస్ జరుగుతాయి. ఎవ్రీ ఫేజ్ నుంచి సమ్ ఫంక్షన్ పాయింట్స్ని మనం తీసుకుంటాము. ఆ ఫంక్షన్ పాయింట్స్ని తీసుకుని ఆ ఫంక్షన్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేసి ప్రాజెక్ట్ యొక్క సైజుని ఎస్టిమేట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇన్ దిస్ వే we can determine the how much effort per function point is required in that particular phase. ఎవ్రీ ఫేజ్కి మనం ఎంత ఎఫర్ట్ పెట్టామనేది ఫంక్షన్ పాయింట్ ద్వారా మనకి తెలుస్తుంది, డిటర్మైన్ చేయగలము. ఇందులో 2 types ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. డేటా ఫంక్షన్స్,
ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్. డేటా ఫంక్షన్స్, ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్. ఓకే, డయాగ్రామ్ చూడండి. ఇందులో ఇంటర్నల్ దీంట్లో లాజికల్ ఫైల్స్, ఫిజికల్ ఫైల్స్ ఉంటాయి. ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్, నెక్స్ట్ డేటా ఫంక్షన్స్. ఇవి చూడండి, ఇంటర్నల్గా ఉండే ఫైల్స్, ఎక్స్టర్నల్గా ఇంటర్నల్ ఫంక్షనల్ పాయింట్స్, ఎక్స్టర్నల్ ఫంక్షనల్ పాయింట్స్ రెండు ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు ఇంటర్నల్గా మనం ఏమేమి ఉన్నాయి, ఎక్స్టర్నల్గా ఏమేమి ఉన్నాయి అనేవి చూడండి. ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్, ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ఫైల్స్, 2 ఫైల్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ఫైల్స్ అనేవి బయట ఉంటాయి. ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్ అనేవి మనకి యూజర్ ఇన్నర్గా, అంటే ప్రాజెక్ట్ ఇన్నర్గా జరిగే ఫైల్స్. ఈ 2 ఫైల్స్ని బేస్ చేసుకుని మనం సైజ్ని ఎస్టిమేట్ చేసుకుంటాము. ఓకే, ఫస్ట్ డేటా ఫంక్షన్స్ అంటే ఏంటి? దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయన్నాం కదా, డేటా ఫంక్షన్స్, ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్. డేటా ఫంక్షన్స్ అనేవి ఫిక్స్డ్ ఫంక్షన్స్ అనమాట. అవి డేటా ఫంక్షన్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రిసోర్సెస్ దట్ ఎఫెక్ట్ ద సిస్టమ్ ద్వారా వచ్చిన ఫైల్స్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డేటా ఫంక్షన్స్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ డేటా ఫంక్షన్స్ ఉంటాయి. ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్, ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ఫైల్స్. ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్ ఈజ్ ఏ యూజర్ ఐడెంటిఫైబుల్ group of logically related data or control information that resides entirely within the application boundary. ఓకే, మనం అంటే ఇంటర్నల్గా మనం సాఫ్ట్వేర్ ప్రాసెస్ మొత్తం అంటే SDLC ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ SDLC ప్రాసెస్లో సాఫ్ట్వేర్ ప్రాసెస్ మొత్తం ఇంటర్నల్గా జరిగే ఫైల్స్ మొత్తం అంటే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వచ్చిన ఫైల్స్ మొత్తాన్ని ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్ అంటాము. ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్ ఈజ్ ఏ యూజర్ ఐడెంటిఫైబుల్ గ్రూప్ ఆఫ్ లాజికల్లీ రిలేటెడ్ డేటా ఆర్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ దట్ రెసైడ్స్ ఎంటైర్లీ విత్ ఇన్ ద అప్లికేషన్ బౌండరీ. మన అప్లికేషన్ బౌండరీకి బయటకు వెళ్లకుండా, అంటే మనం ఇంటర్నల్గా ఏం లాజికల్ ఫైల్స్ యూజ్ చేస్తున్నామో ఆ ఫైల్స్ అన్నిటిని కూడా ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్ అంటాం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ఫైల్స్ ఈజ్ ఏ యూజర్ ఐడెంటిఫైబుల్ గ్రూప్ ఆఫ్ లాజికల్లీ రిలేటెడ్ డేటా ఆర్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ యూజ్డ్ బై ద అప్లికేషన్ ఫర్ ద రెఫరెన్స్ పర్పస్ ఓన్లీ. అంటే అప్లికేషన్కి మనం ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ తీసుకుంటే కనుక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనం ఇంటర్నల్గా జరిగే ఫైల్స్ అన్నీ కూడా ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్ అంటాము. ఎక్స్టర్నల్గా మన ప్రాజెక్ట్ కోసం రెఫర్ చేయబడిన ఫైల్స్ అన్నిటిని ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ఫైల్స్ అంటాము. ఓకే, దట్ డేటా రెసైడ్స్ ఎంటైర్లీ అవుట్ సైడ్ ద అప్లికేషన్ బౌండరీ అండ్ ఈజ్ మెయింటైన్డ్ in an internal logical file by another application. The data reside entirely outside of the application. ఇది అప్లికేషన్ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్కి అవుట్ సైడ్ ద బౌండరీకి అవుట్ సైడ్ అంటే ఎక్స్టర్నల్గా మనం ఎక్స్టర్నల్గా ఏవైతే అప్లికేషన్స్ రెఫర్గా తీసుకుంటామో ఆ అప్లికేషన్స్ అన్నిటిని మనం ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ఫైల్స్ అంటాము. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్. టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నాం కదా, డేటా ఫంక్షన్స్, ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్ ఆర్ మేడప్ ఆఫ్ ద processes that are exchanged between the user, the external application and application being measured. Okay, transaction functions అనేవి మేడప్ ఆఫ్ ద ప్రాసెసెస్ జరుగుతూ ఉన్నప్పుడు, అంటే ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, జరుగుతూ ఉండడం. ఓకే, ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్ ఆర్ మేడప్ ఆఫ్ ద ప్రాసెసెస్ దట్ ఆర్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ద యూజర్ అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ నుంచి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ మనకి యూజర్కి మధ్య జరిగే ప్రాసెసెస్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ మనం ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్ అంటాము. ఈ ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్లో 3 types of functions ఉంటాయి. There are 3 types of transaction functions: external input, external output, external inquiries. external input ని EIN మెన్షన్ చేస్తాము, ఎక్స్టర్నల్ అవుట్పుట్ని ఈఓ అని మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇంక్వైరీస్ని ఈక్యూ అని మెన్షన్ చేస్తాము. ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్ ఫంక్షన్ ఇన్ విచ్ డేటా గోస్ ఇన్ టు ద అప్లికేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద బౌండరీ టు ఇన్సైడ్. దిస్ డేటా ఈజ్
కమింగ్ ఎక్స్టర్నల్ టు ద అప్లికేషన్. ఓకే, ఎక్స్టర్నల్ ఇన్పుట్ అనేది ఎక్స్టర్నల్గా అంటే బయట నుంచి అప్లికేషన్ లోపలికి వచ్చే ఇన్పుట్ అన్ని అప్లికేషన్స్ని, ట్రాన్సాక్షన్ అప్లికేషన్స్ అన్నింటినీ కలిపి మనం ఫంక్షన్స్ని ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఫంక్షన్స్ అంటాము. అంటే ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్ ఫంక్షన్. ఇది ఒక ట్రాన్సాక్షన్ ఫంక్షన్ ఇన్ విచ్ డేటా గోస్ ఇన్ టు ద అప్లికేషన్. అంటే అప్లికేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద బౌండరీ టు ఇన్సైడ్. ఓకే, అంటే అవుట్ సైడ్ నుంచి వచ్చే అప్లికేషన్స్ అన్నిటిని, అప్లికేషన్కి సంబంధించిన అవుట్ సైడ్ నుంచి వచ్చే ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్ని, అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి వచ్చే ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్ అన్నిటిని మనం ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఫంక్షన్స్ అంటాము. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అవుట్పుట్. External output is a transaction function in which data comes out of the system. The data creates reports or output files sent to the other applications. అంటే మన సాఫ్ట్వేర్ అప్లికేషన్ నుంచి, మన సాఫ్ట్వేర్ ప్రాసెస్ జరుగుతున్న అప్లికేషన్స్ నుంచి ఎక్స్టర్నల్గా అంటే బయటకి మనం ఏ అయితే అప్లికేషన్స్ని మనం సెండ్ చేస్తున్నామో, ఆ ట్రాన్సాక్షన్ జరుపుతున్నామో అలాంటి ఫైల్స్ని మనం external output functions అంటాము. External output is a transaction function in which data comes out of the system. The data creates reports. ఆ డేటా అనేది ఎలా ఉంటుందంటే creates reports or output file sent to the other applications కి సెండ్ చేస్తుంది ఈ డేటా అనేది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇంక్వైర్స్నే మనం ఎక్స్టర్నల్ క్యూ తోటి, సో ఈ క్యూ తోటి మెన్షన్ చేస్తాము. ఎక్స్టర్నల్ ఇంక్వైర్స్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్ విత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాంపోనెంట్స్ దట్ రిజల్ట్ ఇన్ డేటా రిట్రీవల్. ఓకే, ఈ ఎక్స్టర్నల్ ఇంక్వైర్స్ అనేవి అంటే ఇన్పుట్ డేటా, అవుట్పుట్ డేటా రెండు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇది ఇన్పుట్ డేటా మనకి ఎంత వచ్చింది, అవుట్పుట్ డేటా కాంపోనెంట్స్ ఎన్ని వచ్చినాయి అనేది ఈ ఎక్స్టర్నల్ ఇంక్వైర్స్ నుంచి బేస్ చేసుకుని ఉంటాయి. టోటల్గా ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్ అనేవి ఇలా జరుగుతాయి. ఓకే, ఇప్పుడు మనం డయాగ్రామ్ చూస్తే కనుక డయాగ్రామ్లో ఫస్ట్ ఈఐఎఫ్ మీన్స్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ఫైల్స్. అదర్ అప్లికేషన్స్ నుంచి అంటే ఎనదర్ అప్లికేషన్స్ నుంచి మనకి వచ్చే ఫైల్స్ని ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ఫైల్స్ అంటాము. ఇందులో మనకి ఎక్స్టర్నల్ ఇన్పుట్, నెక్స్ట్ ఇంటర్నల్ అప్లికేషన్. ఇప్పుడు మనకి డౌన్ బాక్స్ చూడండి, ఆ బాక్స్ మొత్తం కూడా ఇంటర్నల్గా జరిగే అప్లికేషన్ అనమాట. ఆ అప్లికేషన్లో ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్ ఉంటాయి. ఈ ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్కి ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ఫైల్స్కి మధ్య ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఇవి ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ఫైల్స్ అనేవి డేటా ఫైల్స్ అండ్ ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్ అనేవి డేటా ఫైల్స్. ఈ రెండింటికి మధ్య ట్రాన్సాక్షన్ ఫైల్స్ ఏంటంటే ఈఐ అనేది ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఫైల్స్ బయట నుంచి అంటే అనదర్ అప్లికేషన్స్ నుంచి మన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్లోకి వచ్చే ఇన్పుట్ ఫైల్స్. నెక్స్ట్ ఈవో అనేది మన అప్లికేషన్ నుంచి అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్ నుంచి మన ప్రాసెస్ అప్లికేషన్స్ నుంచి ఎనదర్ అప్లికేషన్స్కి మనం సెండ్ చేసే అప్లికేషన్స్ ఎక్స్టర్నల్ అవుట్పుట్ ఫైలు. నెక్స్ట్ ఈక్యూ అనేది టోటల్ మనకి ఎన్ని ఇన్పుట్ ఫైల్స్ వచ్చినాయి, ఎన్ని అవుట్పుట్ ఫైల్స్ వచ్చినాయి క్యాలిక్యులేట్ చేసేది ఈక్యూ అంటే ఎక్స్టర్నల్ ఇంక్వైర్ ఫైల్స్ అనమాట. ఓకే, దీంట్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఓకే, డయాగ్రామ్ చూసుకోండి ఒకసారి. అదర్ అప్లికేషన్స్ నుంచి ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ఫైల్స్ మన అప్లికేషన్స్కి వస్తాయి డేటా ఫైల్స్. ఇవి ట్రాన్సాక్షన్ ఫైల్స్ అయితే ఎప్పటికప్పుడు జరిగేవి అంటే ప్యారలల్గా జరిగే ఫైల్స్ అనమాట ఇవి. ఒకసారి చూడండి. ఓకే, ఇది ఫంక్షనల్ పాయింట్ మోడల్ ఎఫ్పి మోడలు. ఈ ఎఫ్పి మోడల్లో మనం ఇప్పుడు డీకంపోజిషన్ టెక్నిక్స్ అనేవి ఏంటి? డీకంపోజిషన్ టెక్నిక్స్ అనేవి సైజు, ఎఫర్ట్, కాస్ట్ బేస్ చేసుకుని మనం ఒక సైజుని సమ్ ఫార్ములాస్ ద్వారా, సాఫ్ట్వేర్ ఈక్వేషన్స్ ద్వారా మనం సైజుని, ఎఫర్ట్ని, కాస్ట్ని కనుక్కుంటాము. ఆ కనుక్కోవడానికి 2 మోడల్స్ ఉన్నాయి. ఎస్ఎల్ఓసి మోడలు, ఫంక్షన్ పాయింట్ మోడలు. ఎస్ఎల్ఓసి మోడల్ అనేది లైన్ ఆఫ్ ద కోడ్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే మన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్లో ప్రోగ్రామింగ్లో యూజ్ చేసిన లైన్స్ని బేస్ చేసుకుని
సైన్స్ని బేస్ చేసుకుని సైజ్ అనేది ఉంటుంది. ఆ సైజుని బట్టి మనం ఎంత ఎఫర్ట్ పెట్టామనేది ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఎఫర్ట్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేయడానికి సమ్ ఈక్వేషన్ ఉంది. ఏంటది? ఈపీఎం ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఎస్కే పవర్ ఆఫ్ 1/3 బై పి ఇంటూ 3 ఇంటూ 1/d పవర్ ఆఫ్ 4. ఈ సాఫ్ట్వేర్ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ మోడల్ ఏంటి? ఎఫ్పి మోడల్. ఈ ఎఫ్పి మోడల్లో ఫంక్షన్ పాయింట్స్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ ఫంక్షన్ పాయింట్స్ దేని బేస్ చేసుకుని ఉంటాయంటే మనకి ఫంక్షన్ పాయింట్స్ డేటా ఫంక్షన్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్ మీద మనం బేస్ చేసుకుని ఉంటాయి. డేటా ఫంక్షన్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇంటర్నల్ లాజికల్ ఫైల్స్ ఉంటాయి. డేటా ఫైల్స్ అనేవి ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ ఫైల్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫంక్షన్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయి. ఎక్స్టర్నల్ ఇన్పుట్, ఎక్స్టర్నల్ అవుట్పుట్, ఎక్స్టర్నల్ ఎంక్వైరీస్. ఎక్స్టర్నల్ ఇన్పుట్ని ఈఐ తోటి, ఎక్స్టర్నల్ అవుట్పుట్ని ఈఓ తోటి, ఎక్స్టర్నల్ ఎంక్వైరీస్ని మనం ఈక్యూ తోటి మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఈక్వేషన్స్ అవి ఉంటాయి. కొంచెం శ్రద్ధగా చూడండి. ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ యూజెస్ empirically derived formula to make estimation. Empirical estimation technique uses empirically derived formula to make estimation. That means empirical means experience. That means అనుభవపూర్వకంగా వచ్చిన ఎస్టిమేషన్. దట్ మీన్స్ ఏంటంటే ఎస్ఎల్ఓసి టెక్నిక్స్ని, ఎఫ్పి టెక్నిక్ని బేస్ చేసుకుని, ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసిన తర్వాత వచ్చిన ఫార్ములాస్ అనమాట. అంటే ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్ యూజెస్ ఎంపిరికల్లీ డిరైవ్డ్ ఫార్ములా టు మేక్ ఎస్టిమేషన్. దీస్ ఫార్ములాస్ ఆర్ బేస్డ్ ఆన్ ఎస్ఎల్ఓసి ఆర్ ఎఫ్పి. ద స్ట్రక్చర్ ఆఫ్ ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్ ఈజ్ ఏ ఫార్ములా derived from data collected from past software projects and uses software size to estimate effort. Okay, అంటే మనం ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుని దానికి వచ్చిన వాల్యూస్ని బట్టి మనకి ఎంపిరికల్ అంటే ఎక్స్పీరియన్స్, దట్ మీన్స్ అనుభవపూర్వకంగా వచ్చిన ఫార్ములా. దీస్ ఫార్ములాస్ ఎలా వచ్చినాయి అంటే ఎస్ఎల్ఓసి ఎఫ్పి టెక్నిక్ ద్వారా వచ్చిన ఫార్ములా అనమాట ఇది. ద టిపికల్ ఫార్ములా ఆఫ్ ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్ ఈజ్, ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్లో మెయిన్ ఫార్ములా ఏంటంటే ఈ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఎస్ పవర్ ఆఫ్ సి. ఓకే, ఇక్కడ ఈ రిప్రజెంట్స్ ఎఫర్ట్ ఇన్ పర్సన్ మంత్స్, అంటే ఈపీఎస్ అనమాట. ఎఫర్ట్ ఈపీఎస్లో మనం క్యాల్కులేట్ చేస్తాం కదా మెజర్మెంట్స్, అలా ఎఫర్ట్ ఇన్ పర్సన్ మంత్స్. ఎస్ మీన్స్ ఎస్ ఈజ్ ద సైజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇన్ ఎస్ఎల్ఓసి ఆర్ ఎఫ్పి ద్వారాను ఎస్ఎల్ఓసి ద్వారా వచ్చిన సైజు. నెక్స్ట్ ఏబిసి, అబోవ్ ఈక్వేషన్స్లో ఏబిసి అంటే ఏంటి? ఏ, బి అండ్ సి ఆర్ వాల్యూస్ derived from డేటా నుంచి వచ్చిన సమ్ వాల్యూస్. ఓకే, ఈ ఈక్వేషన్ని ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్ యొక్క ఈక్వేషన్ మన ఫార్ములా. ఇప్పుడు ఈ ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్లో 2 మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ఏంటంటే పుట్నమ్ మోడల్ అండ్ కొకోమో మోడల్. ఓకే, పుట్నమ్ మోడల్, కొకోమో మోడల్. పుట్నమ్ మోడల్ మేడ్ బై లారెన్స్ హెచ్ పుట్నమ్. The Putnam model is an empirical software effort estimation model. The Putnam model describes the time and effort required to finish a software project of specific size. Okay, Putnam model అనేది లారెన్స్ హెచ్ పుట్నమ్ అనే ఆయన కనుక్కున్నాడు. సో కాబట్టి ఈ మోడల్ని పుట్నమ్ మోడల్ అంటాము. ద పుట్నమ్ మోడల్
ఈజ్ యాన్ empirical సాఫ్ట్వేర్ ఎఫర్ట్ ఎస్టిమేషన్ మోడల్. ఎంపిరికల్ సాఫ్ట్వేర్ ఎఫర్ట్ ఎస్టిమేషన్ మోడల్ అంటే ఎఫర్ట్ని బేస్ చేసుకుని ఎఫర్ట్ని కనుక్కున్నాడు. ఓకే, ఎస్టిమేషన్ మోడల్ ఇది. నెక్స్ట్ దీన్నే ఎంపిరికల్ సాఫ్ట్వేర్ ఎఫర్ట్ ఎస్టిమేషన్ మోడల్ అంటాము. ఓకే, ద పుట్నమ్ మోడల్ డిస్క్రైబ్ ద టైమ్ అండ్ ఎఫర్ట్ రిక్వైర్డ్ టు ఫినిష్ ఎ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ సైజ్. ఓకే, అంటే ఈ ఒక స్పెసిఫిక్ సైజ్ యొక్క ప్రాజెక్ట్ని మనం టైము ఎఫర్ట్ని బేస్ చేసుకుని కనుక్కున్నారు. టైము ఎఫర్ట్ని బేస్ చేసుకుని ఇది డిపెండ్ అయి ఉంది. పుట్నమ్ యూజ్డ్ హిజ్ అబ్జర్వేషన్స్ అబౌట్ ప్రొడక్టివిటీ లెవెల్స్ టు డెరైవ్ ద సాఫ్ట్వేర్ ఈక్వేషన్. ఓకే, పుట్నమ్ అనే సైంటిస్టు ఈ ప్రొడక్టివిటీని అబ్జర్వ్ చేసి ప్రొడక్టివిటీ యొక్క అబ్జర్వేషన్స్ని బేస్ చేసుకుని ఒక సాఫ్ట్వేర్ ఈక్వేషన్ కనుక్కున్నారు. ఆ సాఫ్ట్వేర్ ఈక్వేషన్ ఏంటంటే capital B power of 1/3 into S by productivity equal to effort power of 1/3 into time power of 4/3. ఇది ఈక్వేషన్, పుట్నమ్ మోడల్ ఈక్వేషన్. ఇందులో వేర్ S ఈజ్ ద ప్రొడక్ట్ సైజ్, S అనేది ప్రొడక్ట్ సైజ్ అంటే SLOC టెక్నిక్ ద్వారా వచ్చిన ప్రొడక్ట్ సైజ్. నెక్స్ట్ B అనేది క్యాపిటల్ B ఈజ్ ద స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటాము. నెక్స్ట్ ప్రొడక్టివిటీ ఈజ్ ద ప్రాసెస్ ప్రొడక్టివిటీ అంటే అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని బేస్ చేసుకుని వచ్చిన ప్రొడక్టివిటీ వాల్యూ. నెక్స్ట్ ఎఫర్ట్ ఈజ్ ద ఎఫర్ట్ అప్లైడ్ టు ద ప్రాజెక్ట్ ఇన్ పర్సన్ మంత్స్. ఎఫర్ట్ ఎంత అప్లై చేశాను అనేది ఈ ప్రాజెక్ట్కి పర్సన్ ఇయర్స్లో మనం పర్సన్ మంత్స్, పర్సన్ ఇయర్స్, పర్సన్ డేస్లో ఎఫర్ట్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఎఫర్ట్ పర్ పర్సన్ మంత్స్, ఎఫర్ట్ ఇన్ పర్సన్ ఇయర్స్. ఓకే, నెక్స్ట్ టైమ్ ఈజ్ ద టోటల్ షెడ్యూల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ ఇయర్స్. టైమ్ ఈజ్ ద టోటల్ షెడ్యూల్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్ ఇయర్స్. ఓకే, మొత్తం టైం అనేది ప్రాజెక్టు ఎన్ని ఇయర్స్లో అయిందనేది టైము చూపిస్తుంది ఈ ఫార్ములాలో. ఫార్ములాని బేస్ చేసుకుని ఎఫర్ట్ని ఎలా కనుక్కుంటామంటే ఇన్ ప్రాక్టికల్ యూజ్ వెన్ మేకింగ్ అన్ ఎస్టిమేట్ ఫర్ సాఫ్ట్వేర్ టాస్క్ ద సాఫ్ట్వేర్ ఈక్వేషన్ ఈజ్ సాల్వ్డ్ ఫర్ ఎఫర్ట్ పై ఈక్వేషన్ బట్టి ఎఫర్ట్ ఈక్వల్ టు సైజ్ బై ప్రొడక్టివిటీ ఇంటూ టైం పవర్ ఆఫ్ 4/3 పవర్ ఆఫ్ 3 ఇంటూ B, క్యాపిటల్ B అంట. ఓకే, వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ Putnam model is that total effort decreases as the time to complete the project is extended. ఓకే, నీకు టైము డిక్రీజ్ అయ్యే కొలది అంటే టైం తగ్గే కొలది మనకి ప్రాజెక్టు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ అనేది మనకి ఎఫర్ట్ అనేది ఎఫర్ట్ అనేది డిక్రీజ్ అయ్యే కొలది టైం ఏమవుతుంది, ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అవుతుంది. టైము డిక్రీజ్ అవుతుంది. దాన్ని బట్టి ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది పుట్నమ్ మోడల్ ఎఫర్ట్. ఇది పుట్నమ్ మోడల్ మేడ్ బై పుట్నమ్ మోడల్ లారెన్స్ హెచ్ పుట్నమ్ అనే ఆయన తయారు చేశారు. దీన్ని ఏంటి టైము ఎఫర్ట్ను బేస్ చేసుకుని ఫార్ములా క్రియేట్ చేశారు. ఆ ఫార్ములా capital B power of 1/3 into S by productivity equal to effort power of 1/3 into time power of 4/3. దీన్ని బేస్ చేసుకుని ఎఫర్ట్ని ఎలా కనుక్కున్నారు, ఎఫర్ట్ ఈక్వల్ టు సైజ్ ఇంటూ ప్రొడక్టివిటీ ఇంటూ టైం పవర్ ఆఫ్ 4/3 పవర్ ఆఫ్ 3 ఇంటూ క్యాపిటల్ B. వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ పుట్నమ్ మోడల్ ఈజ్ దట్ టోటల్ ఎఫర్ట్ డిక్రీజెస్ యాజ్ the time to complete the project is extended. ఓకే, ఎఫర్ట్ డిక్రీజ్ అయ్యే కొలది ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు అర్థం చేసుకోండి. ఎఫర్ట్ డిక్రీజ్ అయితే అంటే ఎఫర్ట్ పెట్టడం తక్కువ అయితే కనుక ప్రాజెక్ట్ టైం డిలే అవుతుంటుంది కాబట్టి ప్రాజెక్టు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, ప్రాజెక్ట్ టైము ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇందా చెప్పిన తప్పు ఇది. టోటల్ ఎఫర్ట్ డిక్రీజ్ అయ్యే కొలది ప్రాజెక్టు ఈజ్ ఎక్స్టెండ్ అవుతుంది. నెక్స్ట్ COCOMO model stands for Constructive Cost Model, developed by Barry
డబ్ల్యూ బూమ్. ఓకే, ఇది ఈ కోకోమో మోడల్ని బ్యారీ డబ్ల్యూ బూమ్ అనే ఆయన కనుక్కున్నారు. దీన్నే కోకోమో స్టాండ్స్ ఫర్ కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్. దీన్ని కాస్ట్ని బేస్ చేసుకుని, ఇందాక టైము ఎఫర్ట్ని బేస్ చేసుకుని, ఇది పుట్నం మోడల్ అనేది టైము ఎఫర్ట్ బేస్ చేసుకుని ఫార్ములాస్ని కనుక్కొని దాన్ని బట్టి కనుక్కున్నారు ఎస్టిమేషన్ని. ఇది కాస్ట్ ఎస్టిమేషన్. దీంట్లో ద ఒరిజినల్ కోకోమో మోడల్ హ్యాస్ 3 డెవలప్మెంట్ మోడ్స్: ఆర్గానిక్, సెమీ డిటాచ్డ్ అండ్ ఎంబెడెడ్, and 3 levels: basic, intermediate and advanced. దీంట్లో 3 levels, 3 modes ఉంటాయి. 3 modes: ఆర్గానిక్ మోడ్, సెమీ డిటాచ్డ్ మోడ్ అండ్ ఎంబెడెడ్ మోడ్. అండ్ 3 లెవెల్స్లో బేసిక్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్. ఇప్పుడు కోకోమో మోడల్ లెవెల్స్, ఫస్ట్ లెవెల్ ఏంటి? బేసిక్ లెవెల్లో, ఇన్ దిస్ లెవెల్ ప్రెడిక్టెడ్ సాఫ్ట్వేర్ సైజ్ వాజ్ యూజ్డ్ ఎస్టిమేట్ డెవలప్మెంట్ ఎఫర్ట్. ఓకే, ఎఫర్ట్ని బేస్ చేసుకుని ప్రెడిక్టెడ్ సాఫ్ట్వేర్ సైజ్, దట్ మీన్స్ ఏంటంటే మనకి ఊహించిన సాఫ్ట్వేర్ సైజ్ని ఎస్టిమేట్ చేసుకుంటాము. ఓకే, యూజ్డ్ ఎస్టిమేట్ డెవలప్మెంట్ ఎఫర్ట్ని బేస్ చేసుకుని మనం ప్రెడిక్టెడ్ సాఫ్ట్వేర్ సైజ్ని క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్, ఇన్ దిస్ లెవెల్ ప్రెడిక్టెడ్ సాఫ్ట్వేర్ సైజ్ అంటే కావాల్సిన సాఫ్ట్వేర్ సైజ్ని ప్లస్ సెట్ ఆఫ్ 50 సబ్జెక్టివ్లీ యాక్సెస్డ్ కాస్ట్ డ్రైవర్స్. ఓకే, సమ్ 15 కాస్ట్ డ్రైవర్స్ని బేస్ కలుపుకొని మనం యూజ్ టు ఎస్టిమేట్ ద డెవలప్మెంట్ ఎఫర్ట్. ఓకే, డెవలప్మెంట్ ఎఫర్ట్ని యూజ్ టు డెవలప్మెంట్ ఎఫర్ట్ని యూజ్ చేసుకుని, అంటే డెవలప్మెంట్ ఎఫర్ట్ని యూజ్ చేసుకుని దీంట్లో ప్రెడిక్టెడ్ సాఫ్ట్వేర్ సైజ్, ఊహించిన సాఫ్ట్వేర్ సైజ్ని ప్లస్ 15 యాక్సెస్డ్ కాస్ట్ డ్రైవర్స్ని మనం కనుక్కుంటాము. ఓకే, నెక్స్ట్ డిస్కవర్ చేస్తాము. నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ మీన్స్ బేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ లెవెల్ని బేస్ చేసుకుని ద అడ్వాన్స్డ్ లెవెల్ అలోస్ ఫేజ్ బేస్డ్ ఆన్ కాస్ట్ డ్రైవర్స్ అడ్జస్ట్మెంట్స్ అండ్ సమ్ అడ్జస్ట్మెంట్స్ ఎట్ ద మాడ్యూల్ కాంపోనెంట్ అండ్ సిస్టమ్ లెవెల్. ఓకే, ఈ అడ్వాన్స్డ్ లెవెల్లో ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్ని బేస్ చేసుకుని సమ్ అడ్వాన్స్డ్ కాస్ట్ డ్రైవర్స్ని అడ్జస్ట్మెంట్ చేస్తాము. అంటే 15 సబ్జెక్టివ్లీ కాస్ట్ డ్రైవర్స్ వస్తాయని చెప్పకుండా వాటిని అడ్జస్ట్మెంట్ చేసి సమ్ అడ్జస్ట్మెంట్స్ ఎట్ ద మాడ్యూల్ కాంపోనెంట్లో అండ్ సిస్టమ్ లెవెల్లోనూ మనం అడ్జస్ట్మెంట్ చేసి మనకి కాస్ట్ని కనుక్కుంటాము. నెక్స్ట్ కోకోమో మోడల్ మోడ్స్ ఏముంటాయి కోకోమో మోడల్లో? ఆర్గానిక్ మోడ్, సెమీ డిటాచ్డ్ మోడ్, ఎంబెడెడ్ మోడ్, 3 మోడ్స్ ఉంటాయి. ఆర్గానిక్ మోడ్, స్మాల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇన్ which small teams with good application experience work to a set of flexible requirements. ఆర్గానిక్ మోడ్లో స్మాల్ టీమ్స్ని యూజ్ చేసుకుని గుడ్ అప్లికేషన్స్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పీపుల్స్ని తీసుకుని సెట్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ రిక్వైర్మెంట్స్, మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ తోటి స్మాల్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేస్తాం ఇందులో. నెక్స్ట్ సెమీ డిటాచ్డ్, ఇంటర్మీడియట్ లెవెల్లో బేస్ చేసుకుని, అంటే సైజ్ ఆఫ్ అండ్ కాంప్లెక్సిటీని బేస్ చేసుకుని సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఇన్ విచ్ టీమ్స్ విత్ మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్, అంటే ఎక్స్పీరియన్స్డ్ లెవెల్స్ అండ్ ప్రెషర్ లెవెల్స్ మస్ట్ మీట్ ఏ మిక్స్ ఆఫ్ రిజిడ్ అండ్ లెస్ దాన్ రిజిడ్ రిక్వైర్మెంట్స్. సెమీ డిటాచ్డ్ మోడ్లో an intermediate level software project in which teams with mixed experience levels must meet a mix of rigid and less than rigid levels. rigid అంటే కష్టమైన రిక్వైర్మెంట్స్కి కూడా కష్టమైన రిక్వైర్మెంట్స్ ప్లస్ ఫ్లెక్సిబుల్ రిక్వైర్మెంట్స్ను కూడా సెమీ డిటాచ్డ్లో మనం కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంబెడెడ్ మోడ్స్ మీన్స్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ హ్యాస్ టైట్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అండ్ ఆపరేషనల్ కాన్స్ట్రైంట్, అంటే మొత్తం టోటల్గా కష్టమైన రిక్వైర్మెంట్స్ తోటి మనం
రిక్వైర్మెంట్ మోడ్ అనమాట. ఇది ఎంబెడెడ్ మోడ్ అనేది. ఇందులో దీనికి ఈ మూడిట్లకి కూడా మనం ఏంటంటే ఎంబెడెడ్ కానీ నెక్స్ట్ ఆర్గానిక్, సెమీ డిటాచ్డ్ అండ్ ఎంబెడెడ్ మోడ్స్లో బేస్ చేసుకుని ఒక కోకోమో మోడల్లో ఒక ఫార్ములా క్రియేట్ చేయడం జరిగింది. ద జనరల్ ఫార్ములా ఆఫ్ ద బేసిక్ కోకోమో మోడల్ ఈజ్ క్యాపిటల్ E ఈక్వల్ టు స్మాల్ a ఇంటూ S పవర్ ఆఫ్ B. ఓకే, దీంట్లో E రిప్రజెంట్స్ ఎఫర్ట్ ఇన్ పర్సన్ మంత్స్. E అనేది ఎఫర్ట్, S అనేది సైజు, S ఈజ్ ద సైజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. నెక్స్ట్ ABR వాల్యూస్ డిపెండెడ్ ఆన్ ద డెవలప్మెంట్ మోడ్. డెవలప్మెంట్ మోడ్ బట్టి మారుతూ ఉంటుంది. ఆర్గానిక్ డెవలప్మెంట్ మోడ్ అయితే A ఈక్వల్ టు 2.4, B ఈక్వల్ టు 1.05. సెమీ డిటాచ్డ్ మోడ్లో అయితే స్మాల్ a ఈక్వల్ టు 3.0 అండ్ B ఈక్వల్ టు 1.12. నెక్స్ట్ ఎంబెడెడ్ మోడ్లో అయితే A ఈక్వల్ టు 3.6, B ఈక్వల్ టు 1.20. ఓకే, ఇది ఏంటి మనకి కోకోమో మోడల్ అనేది కాస్ట్ డ్రైవర్స్ని కనుక్కుంటాము. కాస్ట్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తోటి కాస్ట్ లెవెల్స్ని కనుక్కుంటాము. ఈ కనుక్కోవడానికి దీని యొక్క ఫార్ములా E ఈక్వల్ టు A ఇంటూ క్యాపిటల్ S పవర్ ఆఫ్ B. ఓకే, దీంట్లో 3 లెవెల్స్ 3 మోడ్స్ ఉంటాయి. 3 లెవెల్స్ ఫస్ట్ బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్. నెక్స్ట్ మోడ్స్లో ఆర్గానిక్ మోడు, సెమీ డిటాచ్డ్ మోడు, నెక్స్ట్ ఎంబెడెడ్ మోడు. ఓకే, నెక్స్ట్ బేసిక్ లెవెల్లో స్మాల్ కోడ్ని అంటే సాఫ్ట్వేర్ సైజ్ని ఎస్టిమేట్ చేయడానికి బేసిక్ లెవెల్లో యూజ్ చేస్తాము. ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రెడిక్టెడ్ సాఫ్ట్వేర్ సైజ్ని ప్లస్ సెట్ ఆఫ్ 15 యాక్సెస్డ్ కాస్ట్ డ్రైవర్స్ని బేస్ చేసుకుని ఇంటర్మీడియట్ లెవెల్లో మనం ఎఫర్ట్ని యూజ్ చేసుకుని 15 యాక్సెస్డ్ కాస్ట్ డ్రైవర్స్ని అండ్ ప్రెడిక్టెడ్ సాఫ్ట్వేర్ సైజ్ని కనుక్కుంటాము. నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చిన కాస్ట్ డ్రైవర్స్ని ఇంకా అడ్జస్ట్మెంట్ చేసి ఆ అడ్జస్ట్మెంట్లో మాడ్యూల్ కాంపోనెంట్స్ అండ్ సిస్టమ్ లెవెల్లో అడ్జస్ట్మెంట్ చేసి మనం డీప్గా నెక్స్ట్ క్లియర్గా యాక్యురసీగా మనం కాస్ట్ వాల్యూస్ని కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్గానిక్ దీంట్లో 3 మోడ్స్ ఉన్నాయన్నాము. ఆర్గానిక్ మోడ్, సెమీ డిటాచ్డ్ మోడ్ అండ్ ఎంబెడెడ్ మోడ్. ఆర్గానిక్ మోడ్లో మనం స్మాల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్కి స్మాల్ టీమ్స్ ఉన్న సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్కి గుడ్ అప్లికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న తీసుకుని మనం ఫ్లెక్సిబుల్ రిక్వైర్మెంట్స్ అంటే సింపుల్ రిక్వైర్మెంట్స్ తోటి మనం స్మాల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ని కనుక్కోవడానికి ఆర్గానిక్ మోడ్ని యూజ్ చేస్తాము. సెమీ డిటాచ్డ్ మోడ్లో మనం కొంచెం రిజిడ్ రిక్వైర్మెంట్స్, దట్ మీన్స్ కఠినమైన రిక్వైర్మెంట్స్ అండ్ లెస్ దాన్ రిజిడ్ రిక్వైర్మెంట్స్ కలిపి ఉన్న మోడ్స్లో కలిపి ఉన్న వాటిని ప్రాజెక్ట్స్ని మనం కనుక్కోవడానికి ప్రాజెక్ట్స్కి కాస్ట్ వాల్యూస్ని కనుక్కోవడానికి సెమీ డిటాచ్డ్ మోడ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ టోటల్ కాంప్లెక్స్ అంటే ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ హ్యాస్ టైట్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అండ్ ఆపరేషనల్ కన్స్ట్రైంట్కి అంటే టోటల్ కాంప్లెక్స్ రిక్వైర్మెంట్స్కి మనం ఎంబెడెడ్ మోడ్ని యూజ్ చేస్తాము. దీనికి యూజ్ చేసే ఫార్ములా క్యాపిటల్ E ఈక్వల్ టు A ఇంటూ S పవర్ ఆఫ్ B. ఓకే, ఈ అనేది ఎఫర్ట్ని మనం ఎలా మెజర్ చేస్తాము? ఎఫర్ట్ ఇన్ పర్సన్ మంత్స్లో మనం మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ సైజ్ ఎస్ అనేది సైజు, ఎస్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. నెక్స్ట్ స్మాల్ a అండ్ b ఆర్ వాల్యూస్ డిపెండెడ్ ఆన్ ద డెవలప్మెంట్ మోడ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ డెవలప్మెంట్ మోడ్స్ ఏంటి మనకి? ఆర్గానిక్ మోడు, సెమీ డిటాచ్డ్ మోడు, ఎంబెడెడ్ మోడ్. ఈ 3 మోడ్స్ని బట్టి మనకి వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. డెవలప్మెంట్ మోడ్స్ని ఎలా చేంజ్ అవుతాయంటే ఆర్గానిక్ మోడ్ తీసుకుంటే మనం స్మాల్ a వాల్యూ 2.4, స్మాల్ b వాల్యూ 1.05 అయి ఉంటుంది. సెమీ డిటాచ్డ్ మోడ్ స్మాల్ a ఈక్వల్ టు 3.0, స్మాల్ b ఈక్వల్ టు 1.12. నెక్స్ట్ ఎంబెడెడ్ మోడ్లో a ఈక్వల్ టు 3.26, b ఈక్వల్ టు 1.0. ఇప్పుడు మనం ఎఫర్ట్ని కనుక్కోవాలనుకుంటే s వాల్యూ ఇస్తే ఎఫర్ట్ని a ఇంటూ
అది ఏ మోడో కనుక్కొని, అంటే మనకి ఒకవేళ ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లంలో ఆర్గానిక్ మోడ్లో ఉందా, సెమీ డిటాచ్డ్ మోడ్లో ఉందా, ఎంబెడెడ్ మోడ్లో ఉందో చెప్పి మనకి ఎస్ వాల్యూ, సైజ్ వాల్యూ ఇస్తారు. సైజ్ వాల్యూ ఇస్తే మనం ఎఫెక్ట్ని ఎలా కనుక్కుంటాము, E = స్మాల్ a ఇంటూ s పవర్ ఆఫ్ స్మాల్ b. ఇది టోటల్గా మనకు ఇప్పుడు దాకా అనుకున్నది ఏంటంటే ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్స్. ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్స్లో 2 టెక్నిక్స్ ఏంటి, పుట్నమ్ మోడల్, కోకోమో మోడల్. నెక్స్ట్ టోటల్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ ఏంటి, ఫస్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ అంటే, ఎస్టిమేషన్ అంటే అంచనా, అంటే మనం సైజు, టైము, కాస్ట్, ఎఫర్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే సమ్ ఫార్ములాస్ని యూజ్ చేసుకుని, అంటే సమ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుని, సమ్ అబ్జర్వేషన్స్ బేస్ చేసుకుని ఫార్ములాస్ కనిపెట్టడం జరిగింది. ఈ ఫార్ములాస్ని 2 టెక్నిక్స్ ఉన్నాయి, సైజ్ డీకంపోజిషన్ టెక్నిక్స్, ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్స్. డీకంపోజిషన్ టెక్నిక్స్లో 2 మోడల్స్ ఉన్నాయి, SLOC మోడల్, FP మోడల్. SLOC మోడల్ టోటల్గా సైజుని బేస్ చేసుకుని ఉంటుంది. FP మోడల్ కూడా సైజుని బేస్ చేసుకుని ఫంక్షన్ పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీ పేజ్లో, STLCలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఉన్న ఎవ్రీ పేజ్లో ఉన్న ఫంక్షన్ పాయింట్స్ని క్యాలిక్యులేట్ చేసి ఒక సైజుని కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంపిరికల్ ఎస్టిమేషన్ టెక్నిక్స్లో మనం 2 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్లో ఓన్లీ ఎఫర్ట్ని కనుక్కుంటాము, ఎఫర్ట్ని లేదా సైజ్ని కనుక్కుంటాము. ఫస్ట్ మోడల్ ఏది, పుట్నమ్ మోడల్లో. ఈ నెక్స్ట్ కోకోమో మోడల్ మాత్రం కాస్ట్ని కనుక్కోవడానికి యూజ్ చేస్తాము. కాస్ట్ని కనుక్కోవడానికి E = a ఇంటూ s పవర్ ఆఫ్ b అని చెప్పేసి తీసుకుంటాము. ఎవ్రీ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది టోటల్గా ఎస్టిమేషన్ టెక్నిక్స్. ఓకే.